వినుకొండ నియోజకవర్గాన్ని 5 ఏళ్లు చంబల్ లోయగా మార్చిన నీచ చరిత్ర బొల్ల బ్రహ్మనాయుడుదని ధ్వజమెత్తారు ప్రభుత్వ చీఫ్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. హత్యలు అత్యాచారాలకు వినుకొండను కేరాఫ్ గా మార్చిన వ్యక్తి ఇప్పుడు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కనిపిస్తుందంటూ చురకలు వేశారు. రషీద్ హత్య కేసు వైకాపా వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే బొల్ల శనివారం చేసిన వ్యాఖ్యలపై ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జీవి బొల్ల హాయంలో ఏ రోజైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడారా అని ప్రశ్నించారు. రైతులపై హత్యాయత్నం కేసులు పెట్టిన నీచ చరిత్ర మర్చిపోయారా అని మండిపడ్డారు. బొల్ల ఒక అరాచక శక్తిగా మారాడు కాబట్టి ప్రజలు ఎవరిని ఓడించని మెజార్టీతో ఓడించారన్నారు. నిజానికి రషీద్ జిలానీ ఇద్దరు ఒకప్పుడు పిఎస్ ఖాన్ అనుచరులు. అనుకోకుండా వారిద్దరు గొడవ వస్తే జిలానీ ఇంటి మీద పడ్డారని, ఆ సమయంలో జిలానీ లేకపోతే వాళ్ళ అన్నని కిరాతకంగా కొట్టారు. ఇంట్లో సామాను ధ్వంసం చేశారు. బుల్లెట్ బండి కాల్ చేశారు. ఇంత కిరాతకం చేసిన వాళ్ళపై కేసులు పెట్టలేదని అన్నారు. ఖచ్చితంగా మేము కట్టుబడి ఉన్నాం. మైనార్టీ ఆస్తులు ఎక్కడున్నా, క్రిస్టియన్ ఆస్తులు ఎక్కడున్నా, అదేవిధంగా వర్క్స్ బోర్డు ఆస్తులు, ముస్లిం మైనార్టీ ఆస్తులు, వర్క్స్ బోర్డు ఆస్తులు ఎక్కడున్నా అవి కాపాడే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. దాంతోపాటు దేవాదాయ భూముల ఆస్తులు కూడా అన్యాక్రాంతం కాకుండా కాపాడతాం. ఇది మా బాధ్యత. నేను అడుగుతున్నా, ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు తన ఈ ఏబిఎం కాంపౌండ్ ఆస్తి, ఆ మిస్సమ్మ భవన్ అనేటువంటి ప్లేస్ లో దాన్ని కొనడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. ఏబిఎం ఆస్తిని అక్కడ పడకపోవడంతో ఈయనకి వాళ్ళు అమ్మడానికి ఆడెవరు మేము కొన్నామని చెప్పుకునేటువంటి వాళ్ళు ఈయనకి అమ్మనన్నారని, నేను 20 లక్షలు ఇస్తా, మీరు అక్కడ సెలవు వేయండి, ఏ గొడవలైనా నేను చూసుకుంటా అని చెప్పేసి, అది అమ్మితే నాకు అమ్మాలా, లేకపోతే ఇంకెవడు కొనడానికి వీల్లేదని చెప్పేసి స్వార్థ ప్రయోజనాల కోసం, దాంట్లో రాజకీయాల కోసం, స్వార్థ ఆస్తుల ఆక్రమణ కోసం చేసినటువంటి ప్రయత్నం ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు చేశాడు. జీవి ఆంజనేయులు ఏ రోజు ఒక్క సెంటు మైనార్టీ ఆస్తులు కానీ క్రిస్టియన్ ఆస్తులు కానీ ఒక్క సెంటుకు భూమి కొనలేదే. నీలాగా కారు చౌకగా వస్తుందని. బొల్లా బ్రహ్మనాయుడికి చిత్తశుద్ధి ఉంటే కొన్న ఏబిఎం ఆస్తుల్ని రిటర్న్ చేయమనండి. నర్సాపేటలో కొన్న ఆస్తుల్ని, ఏబిఎం ఆస్తుల్ని. నీకు నిజాయితీ ఉంటే, నీకు క్రిస్టియన్ మైనార్టీ మీద నీకు విశ్వాసం ఉంటే, నువ్వు మాట్లాడే కళ్ళబుల్లి కబుర్లు నిజమైతే నువ్వు ఈరోజు నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు కొన్న ఆస్తులు రిటర్న్ చేయి. ఈరోజు కళ్ళబుల్లి కబుర్లు చెప్పి ఎదుటోళ్ళ మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకున్నాడు బొల్లా బ్రహ్మనాయుడు. నువ్వెంత బురద జల్లినా ప్రజలు నమ్మేదానికి సిద్ధంగా లేరు. సిలువు బాగా కొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి పోలీసు వారిని కోరుతున్నాం. అట్లాగే ఎవరు అన్యాయక్రాంతంగా ఆక్రమించుకుంటారన్నా ఊరుకునేది లేదు. దాని మీద చర్య తీసుకుంటాం. కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. దాన్ని కోర్టు పరిధిలో తేల్చుకోవాల్సిందే తప్ప ఇక్కడ ఒకరు అన్యాయక్రాంతంగా ఆక్రమించుకుంటారంటే ఊరుకునేది లేదు. వాళ్ళు కడపోలైనా ఇంకో బ్రహ్మనాయుడు లాంటి వాళ్ళైనా సరే ఎవరు కూడా అక్కడ తప్పులు చేసిన వాళ్ళని కాపాడటం, మహిళలను వేధిస్తే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కేసులు పెట్టకుండా వదిలేయటం, ఎన్నో దుర్మార్గాల్ని చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు చట్టాల గురించి, అక్రమ కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉన్నాయి. అసలు దీనికి కారకులు ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు ఒక అరాచక శక్తిగా మారాడు కాబట్టే అత్యధిక మెజారిటీతో, ఎవరిని ఓడించినంత మెజారిటీతో నిన్ను ఓడించారు. వినుకొండను ఒక చంబల్లో మాదిరిగా తయారు చేసి వైసీపీ కార్యకర్తలు దొంగతనం చేస్తే వదిలేయమంటాడు, ఆడపిల్లల మీద అరాచకాలు చేస్తే వదిలేయమంటాడు. అర్థమైనా? సామాన్య ప్రజలు ఎవరన్నా తప్పు చేయకుండానే రైతుల మీద, ప్రజల మీద అక్రమ కేసులు, అటువంటి మాట తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాడు వాస్తవం కాదా? మరి ఆ రోజు అధికారాన్ని ఇచ్చింది తప్పుడు కేసులు పెట్టి వేధించడానికా? అట్లాగే మీ పార్టీ వాళ్ళని తప్పులు చేస్తే, దుర్మార్గాలు చేస్తే వదిలేయటం, ఇదేనా న్యాయం? బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి దుర్మార్గాలకి, చట్టాన్ని వక్రీకరించి చట్టాన్ని చుట్టంగా చేసుకుని చేసిన దుర్మార్గాలకి ప్రజలు బలైపోయారు. రషీద్ అన్యాయంగా చనిపోయాడు. కారణం ఏంటి? రషీద్ మర్డర్ అవడానికి కారణం ఏంటి? పిఎస్ ఖాన్ పక్కన తిరిగినటువంటి రషీద్, జిలానీ ఇద్దరు స్నేహితులే ఒకప్పుడు. పిఎస్ ఖాన్ అనుచరులు. అనుకోకుండా గొడవ వస్తే జిలానీ ఇంటి మీద పడి వాళ్ళన్న, ఆ టైంలో జిలానీ లేకపోతే వాళ్ళన్నని అతి దారుణంగా ఇంటి మీదకి వెళ్ళి కొట్టి కిరాతకంగా అటెంప్ట్ మర్డర్కి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంట్లో ఉన్న సామాను ధ్వంసం చేశారు. ఇది వాస్తవం కాదా? మరి 25 మంది వెళ్ళి ఒక ఇంటి మీదకి వెళ్ళి జింజానీని కొట్టి ఇంటి గాయపరిచి అతను బుల్లెట్ బండిని కాల్చి దగ్ధం చేశారు. ఇంట్లో వెళ్ళి సామాను నాశనం చేశారు. ఇంత కిరాతకంగా చేస్తే కేసు లేకుండా చేశాడు. చట్టం చేతిలో ఉందని అంటే నీ గూండాలు, వైసీపీ గూండాలు, మీ గూండాలు వెళ్ళి ఇంటి మీద దాడి చేస్తే నువ్వు చర్యలు తీసుకోలేదా? ఎందుకు చర్య తీసుకోలేదు బొల్లా బ్రహ్మనాయుడు? ఆ రోజు
నువ్వు చర్య తీసుకోబట్టి జిమ్ జానీ మీద అతి కిరాతకంగా దాడి చేశారు కాబట్టి వాళ్ళ తమ్ముడు కేసు పెట్టకుండా అన్యాయం చేశారు. ఇంటి మీద దాడి చేసిన కనీసం సిఎఫ్ఆర్ కేసు వేస్తే కనీసం దాన్ని కూడా పక్కన పెట్టారు. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నది వాస్తవం కాదా? జిమ్ జానీ కేసు ఎందుకు నమోదు చేయలేదు? కేసులు ఎందుకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజు మీరు సరైన చర్యలు తీసుకుంటే రషీద్ చనిపోయేవాడేనా? జిలానీ జైలుకు పోయేవాడేనా?